స్వయంగా వెళ్ళి వైసీపీ గవర్నమెంట్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఉన్నాడు కూడా. అదిగో ఇదిగో అదిగో అన్నారు కానీ మోసం చేసిందండి. కానీ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక చాలని జీతం అంటే 10,000 రూపాయలతోటి నటన వెళ్తలేదు. మేము ఊళ్ళో గొడ్డి చాకరీ చేస్తున్నామండి. గొడ్డి చాకరీ అంటే మామూలు గొడ్డి చాకరీ కాదు. అదిగో ఎవరన్నా ఎక్స్పైర్ అవుతే ఉరేసుకుంటే వెంటనే వెళ్ళిపోవడం, విఆర్ఏ లేకుండా ఏ పని అవ్వదు. అలాగే క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, అలాగే సుమో క్యాస్ట్లు కానీ మొత్తం ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి మేమే కలెక్ట్ చేసి విఆర్ఓకి అప్లై చేస్తున్నాం. మేము వెళ్లకుండా ఏ పని అవ్వట్లేదు. కానీ ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. విఆర్ఏ కుటుంబం అంటే మామూలు కాదండి. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాకు న్యాయం చేకూరుతారని కనీస వేతనం 26,000 ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం అండి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని. విఆర్ఏల ఐక్యత, విఆర్ఏల ఐక్యత. విఆర్ఏ ఎప్పటి నుంచో తాత ముత్తాతల కాడి నుంచి చేసుకొస్తున్నామండి. మేము తాత ముత్తాతల కాడి నుంచి చేసుకొని వచ్చిన బ్రిటిష్ పరిపాలన నుంచి అర్ధాకులతోటే జీవించడం విఆర్ఏ కుటుంబం. సేపర్కే 18,500 ఇస్తున్నారు కనీస వేతనం. అది కనీసం మాకు కనీస వేతనం అన్నది ఇప్పుడు మాకు విఆర్ఏకి ఇచ్చేది 10,500 ఇస్తున్నారండి. విఆర్ఏకి ఇచ్చేది 10,500 ఇస్తున్నారు. కనీస వేతనం చేపర విలువ కూడా లేకుండా మేము తిరుగుతున్నాం అనమాట. చేపర విలువ కూడా లేకుండా మేము తిరుగుతున్నాం. కాబట్టి మాకు తక్షణమే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి కోరుతారు. డిఏ నామినీలు కూడా డిక్లేర్ చేయాలని చెప్పి 6 నెలలు కూడా డిఏ 6 నెలలకు ఒకసారి డిఏ ఇచ్చింది. ఆ డిఏ కూడా రావట్లేదండి. నిలుపుదల చేస్తారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం మాకు 10,500 వెనక్కి రిక్రూట్మెంట్ చేసుకుందండి. డిఏ కూడా కట్ చేశారనమాట. 5 సంవత్సరాలు డిఏ 10,500 వెనక్కి కట్టించుకున్నారు విఆర్ఏది. కానీ దానికి కూడా మాకు మంజూరు చేయాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. మేము మొత్తం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజను, రాజమండ్రి డివిజను, మొత్తం 10 మండలాలు, రాజమండ్రి డివిజను, కొవ్వూరు మండలం 9 మండలాలు మొత్తం అందరూ కలిపి వచ్చారండి. 19 మండలాలు 395 మంది ఉన్నామండి.